నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. ఇవాళ క్యాన్సర్ చికిత్సలో రోబోటిక్ సర్జరీకి సంప్రదాయ శస్త్రచికిత్సకు తేడా ఏంటి, ఆంకాలజీ సర్జరీలో రోబోటిక్ టెక్నాలజీ ప్రయోజనాలేంటి, రోబోటిక్ సర్జరీతో రోగులు త్వరగా కోలుకుంటారా, ఎలాంటి క్యాన్సర్ చికిత్సలకు రోబోటిక్ సర్జరీలు అవసరం, మెడికవర్ హాస్పిటల్స్ నుంచి రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ అజయ్ వరుణ్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. హలో డాక్టర్. హలో అండి, నమస్తే. నమస్తే అండి. డాక్టర్ గారు, అసలు ఈ ఆంకాలజీ రంగంలోకి రోబోటిక్ సర్జరీ అన్నది ఎలా ప్రవేశించింది, అలాగే అసలు మీరు ఈ జర్నీలోకి అంటే ఈ ఆంకాలజీకి సంబంధించి రోబోటిక్ సర్జరీలోకి రావడానికి గల ఇన్స్పిరేషన్ ఏంటి అంటే ఏం చెప్తారంటే మీ జర్నీ గురించి? నా జర్నీ గురించి ఐఎమ్ బేసిక్లీ సర్జికల్ ఆంకాలజిస్ట్, అంటే క్యాన్సర్ సంబంధించిన సర్జరీ చేసే డాక్టర్ని. సో ఈ ఫీల్డ్లో ఎంటర్ కావడానికి నా బేసిక్ సర్జికల్ ట్రైనింగ్ తర్వాత నా హయ్యర్ స్పెషాలిటీ ట్రైనింగ్ అన్నది అంటే ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ, దానికోసం నేను టాటా మెమోరియల్ హాస్పిటల్ ముంబై వెళ్ళాను. అది ఇంకా ఏషియాలో స్టిల్ ద లార్జెస్ట్ రెఫరల్ క్యాన్సర్ సెంటర్. ఐ స్టిల్ హ్యావ్ ఫాండ్ మెమరీస్ దేర్. ఆ ట్రైనింగ్ తర్వాత ఆ టైంలో, ఆ ట్రైనింగ్ పీరియడ్ ఆఫ్ టైంలో అప్పటికే జస్ట్ రోబోస్ అన్నది, రోబో టెక్నాలజీ అనేది ఇండియాకు మోస్ట్ సెంటర్స్లో స్లోగా ప్రవేశించడం జరిగింది. సో ఆ టైంలో లెర్నింగ్ పీరియడ్లో ఐ వాజ్ ఫస్ట్ ఎక్స్పోజ్ టు దట్. దాని తర్వాత ఎంసీహెచ్ ట్రైనింగ్ తర్వాత ఐ వెంట్ ఫర్ ఏ 1 year స్పెసిఫిక్ ఫెలోషిప్ అంటారు దీన్ని. అంటే స్పెషాలిటీ ట్రైనింగ్ తర్వాత సూపర్ స్పెషలైజేషన్ తర్వాత కూడా ఫెలోషిప్ ట్రైనింగ్ అంటారు. దాంట్లో నేను రోబోటిక్ సర్జికల్ ఆంకాలజీ ప్లస్ మినిమల్ యాక్సెస్ సర్జరీలో అడ్వాన్స్ ట్రైనింగ్ పొందిన తర్వాత ఐ గాట్ ఎ సర్టిఫికేషన్ ఆఫ్ ఎ డావిన్సీ సర్టిఫైడ్ రోబోటిక్ సర్జన్. ఓకే. సో మీరు అడిగినట్లు మై ఇనిషియల్ ఇంట్రెస్ట్ నా బేసిక్ ట్రైనింగ్ పీరియడ్లో జరిగింది. దాని తర్వాత ఐ పర్స్యూడ్ హైయర్ ఎడ్యుకేషన్ ఆన్ దట్. దాని తర్వాత ఐ స్టార్టెడ్ డూయింగ్ రోబోటిక్ సర్జరీస్. ఓకే. అంటే మీరు మొదటిసారి రోబోటిక్ సర్జరీ చేసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్, ఎలా ఫీల్ అయ్యారు? సో ఏ సర్జన్ అయినా మొదటిసారి కెనాట్ డైరెక్ట్లీ జంప్ ఇన్ టు ఎనీ సర్జరీ. దిస్ ఈజ్ ఎ ఫేజ్డ్ ప్రాసెస్ అంటారు. నార్మల్గా ట్రైనింగ్ పీరియడ్లో వి యూజువలీ కొన్ని స్టెప్స్ చేస్తాము, చాలా సీనియర్ సర్జన్స్ని యూజువలీ అసిస్ట్ చేస్తాము. దాని తర్వాత వి బికమ్ ఇండిపెండెంట్ సర్జన్. సో నా ఇండిపెండెంట్ రోబోటిక్ సర్జరీ అనేది వాట్ ఈస్ రోబోటిక్ రెక్టల్ క్యాన్సర్ సర్జరీ. దానికంటే ముందు వీఆర్ వెల్ వర్స్డ్ విత్ ఓపెన్ సర్జరీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ. మీకు తెలిసినట్టుగా రోబోటిక్ టెక్నాలజీ యూజ్ చేసి కంప్లీట్ సర్జరీ చేసిన తర్వాత వాట్ ఐ రియలైజ్డ్ వాస్ దిస్ ఇస్ ద ఫ్యూచర్. సో డెఫినెట్లీ ఓవర్ ద ఇయర్స్ ఇంకా మార్పులు వస్తాయి, ఇంకా అడ్వాన్సెస్ అన్నటివి ఇన్కార్పొరేట్ చేసుకుంటాము. అండ్ డెఫినెట్లీ ఇన్ ద నెక్స్ట్ 30, 40, 50 years మోస్ట్ ఆఫ్ ద లాప్రోస్కోపిక్ సిస్టమ్స్ విల్ బీ రీప్లేస్డ్ బై రోబోటిక్ సిస్టమ్స్. ఓకే సార్. అలాగే ఇప్పుడు రోబోటిక్ సర్జరీ అనగానే ప్రతి ఒక్కరికి కూడా ఒక డౌట్ ఉంటుంది సార్, రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి, రోబోలే నిజంగా చేస్తాయా, అసలు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని కూడా డౌట్ ఉంటుంది. ఒకసారి ఆ ప్రాసెస్ చెప్తారా? సో ఇది చాలా మంచి క్వశ్చన్. బికాస్ ఫస్ట్ థింగ్ పేషెంట్స్ ఏమనుకుంటారంటే రోబోటిక్ సర్జరీ అంటే తనంతకు తాను ఆలోచించి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తే ఆ సర్జరీస్ వెళ్ళి ఒక రోబో వచ్చేసి చేసేస్తుంది. సో డాక్టర్ది ఏమీ రోల్ లేదా, ఎందుకని మనం డాక్టర్స్ రోల్ లేదు ఇది అనేది అనుకుంటారు. కానీ అదొక అపోహ. రోబోటిక్ సర్జరీ అన్నది అదొక టెక్నాలజీ. సో దాన్ని కరెక్ట్గా మాట్లాడుకోవాలంటే రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ అంటాం. సో ఇందులో ఆటోనామస్ రోబోట్స్, అంటే మనం ఈ సర్జరీ చేయండి అంటే వెళ్ళి ఫుల్ సర్జరీ చేసి వచ్చే రోబోట్స్ అయితే లేవు ఇంతవరకు అయితే. వాట్ దిస్ టెక్నాలజీ ఎనేబుల్స్ ఇస్ మనకు ట్రెడిషనల్గా లాప్రోస్కోపిక్ అండ్ ఓపెన్ సర్జరీస్ అనేటివి చాలా ఇయర్స్ నుంచి చేసేటివే. ఓపెన్ సర్జరీ అంటే మీకు తెలిసినట్లు పెద్ద కట్టు ఉంటుంది, దాని తర్వాత సర్జన్ చేతులు మన అబ్డమిన్లో కానీ పొట్టలో కానీ వెళ్ళి సర్జరీ చేసి దాని తర్వాత బయటకు వస్తారు. 1990s తర్వాత స్లోగా లాప్రోస్కోపిక్ సర్జరీ అన్నది అడ్వాన్స్మెంట్లోకి వచ్చింది. ఇందులో ఏం చేస్తారంటే కీ హోల్ సర్జరీ. మీకు అందరూ తెలిసినట్లు కీ హోల్ సర్జరీ అంటే చిన్న చిన్న రంధ్రాల ద్వారా మన కడుపులో గ్యాస్ నింపి ఆ స్పేస్ క్రియేట్ చేసి కెమెరా కూడా పెట్టి ఆ సర్జరీస్ చేసేవాళ్ళం. కానీ మెయిన్ డిసడ్వాంటేజ్ లాప్రోస్కోపిక్ సర్జరీ ఉండేది ఏంటంటే రేంజ్ ఆఫ్ మొటిలిటీ అనేది చాలా తక్కువ. మనకి చేతికి ఉన్న ఈచ్ హ్యాండ్లో ఒక 5 fingers ఉంటాయి, లెఫ్ట్ హ్యాండ్లో 5 fingers, రైట్ హ్యాండ్లో 5 fingers, ప్లస్ వ్రిస్ట్ మూమెంట్ అన్నది ఉంటుంది. అదంతా అన్నది లాప్రోస్కోపిక్ సర్జరీలో ఇది వరకు లేదు. బట్ స్టిల్ చాలా కష్టపడి లాట్ ఆఫ్ సర్జన్స్ హ్యావ్ గాన్ ఫర్ ట్రైనింగ్, మెనీ ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ తర్వాత పీపుల్ హ్యావ్ బికమ్ క్వైట్ అడ్వాన్స్. సో ఏ సర్జరీ అయినా లాప్రోస్కోపిక్లో చేసే రకంగా 1990s నుంచి 2000s వరకు ఆల్మోస్ట్ మెనీ మేజర్ సర్జరీస్ అనేవి లాప్రోస్కోపిక్లో చేసేవారు. కానీ ఇందులో టెక్నాలజీ యాడ్ చేసిన తర్వాత వీ బికేమ్ బెటర్. అంటే లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్కి ఒక రకమైన డెక్స్టరిటీ, అంటే మన చేతులు ఎలా మూవ్ అవుతాయి అలాగనే మన బాడీలో మూమెంట్స్ రెప్లికేట్ చేసేటువంటి టెక్నాలజీ అనేది రోబోటిక్ టెక్నాలజీ అంటారు. సో బేసిక్లీ సర్జన్ హ్యాండ్ మూమెంట్స్ ఎలా చేసినా కానీ
ఆ ఇన్స్ట్రుమెంట్స్ అనేటివి వైర్స్ ద్వారా ట్రాన్స్మిట్ చేసి బాడీలో అదే విధంగా మూమెంట్స్ రెప్లికేట్ చేసేది రోబోటిక్ టెక్నాలజీ. సో సర్జన్ లేకుండా ఆపరేషన్ చేయడానికి అయితే లేదు. ఓకే, ఖచ్చితంగా సర్జన్ ఉండాల్సిందే. ఖచ్చితంగా. ఓకే, అలాగే ఇప్పుడు రోబోటిక్ సర్జరీకి వెళ్ళాలా లేదంటే ట్రెడిషనల్ సర్జరీకి వెళ్ళాలా? ఒక పేషెంట్ని చూడగానే ఎలా డిసైడ్ చేస్తారు? అంటే ఆ పేషెంట్కి ఏ ట్రీట్మెంట్ చేయాలి ఏంటి అన్నది. సో రోబోటిక్ సర్జరీ ఇండికేషన్స్ అనేటివి ట్రెడిషనల్గా లాప్రోస్కోపిక్ అంటే కీ హోల్ సర్జరీస్కి ఉండే ఇండికేషన్సే మోర్ ఆర్ లెస్ సేమ్ ఇండికేషన్స్, బట్ విత్ బెటర్ ప్రిసిషన్, బెటర్ మ్యాగ్నిఫికేషన్ అండ్ బెటర్ పేషెంట్ అవుట్కమ్స్. సో ఏదన్నా ఒక సర్జరీ మనం కీ హోల్ ద్వారా చేయగలిగితే అది రోబోటిక్ టెక్నాలజీ కూడా యాడ్ చేసుకుంటూ చేయొచ్చు. కానీ కొన్ని సర్జరీస్ అనేటివి కీ హోల్ ద్వారా చేయకూడదు, అది కూడా సర్జన్స్కి తెలుసు, బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్, బేస్డ్ ఆన్ టీచింగ్ అండ్ బేస్డ్ ఆన్ స్టేజ్. ఇప్పుడు ఒక పెద్ద క్యాన్సర్ గడ్డ 20 సెంటీమీటర్స్ మన అబ్డమిన్లో ఉందనుకోండి, కీ హోల్ సర్జరీ చేసి దెర్ ఇస్ నో యూజ్ ఇన్ దట్. సో యూజువలీ వీ హ్యావ్ టు గో విత్ ద ట్రెడిషనల్ సర్జరీ. అదే స్మాల్ కైండ్ ఆఫ్ ట్యూమర్స్, లేదంటే గర్భసంచిలో వచ్చే ట్యూమర్స్, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ అంటారు, లేదంటే రెక్టంలో వచ్చే క్యాన్సర్స్, సో ఇటువంటి క్యాన్సర్స్ అన్నిటికీ మనం రోబోటిక్ టెక్నాలజీ యూస్ చేసుకోవచ్చు. సో ఎక్స్పీరియన్స్ సర్జన్ విల్ బీ ఏబుల్ టు టెల్ వాట్ కైండ్ ఆఫ్ సర్జరీస్ టు గో ఫర్. ఓకే, అలాగే ఇప్పుడు రోబోటిక్ సర్జరీ చేస్తున్నప్పుడు మీరు ఎలాంటి సవాళ్ళైనా ఏమైనా ఎదుర్కొన్నారా? అంటే ఏమడుగుతున్నారండి? అంటే ఇప్పుడు సర్జరీ చేసేటప్పుడు, రోబోటిక్ సర్జరీ చేసేటప్పుడు ఏమైనా డిఫికల్ట్గా ఏమైనా అనిపించి ఎలా ఏమన్నా ఫీల్ అయ్యారా ఎప్పుడైనా? ఖచ్చితంగా ఏ టెక్నాలజీ అయినా నార్మల్గా సైంటిఫిక్ టెక్నాలజీ మనం యూస్ చేసేటప్పుడు ఇనీషియల్గా డిఫికల్టీస్ అనేటివి ఉంటాయి. ఇనీషియల్గా రోబోటిక్ టెక్నాలజీ కూడా సైన్స్లో ఇంట్రడ్యూస్ అయిన తర్వాత, మెడిసిన్లో ఇంట్రడ్యూస్ తర్వాత చాలా కష్టాలు ఉండేటివి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రోబోటిక్ టెక్నాలజీ యూస్ చేసేటువంటి ఇన్స్టిట్యూట్స్ చాలా తక్కువ ఉండేటివి, ట్రైనింగ్ సెంటర్స్ చాలా తక్కువ ఉండేటివి. ఉన్న కొద్ది సెంటర్స్లో కూడా అది ఎలా యూస్ చేయాలనేది పెద్ద హిండ్రెన్స్గా ఉండేది ముందు కాలంలో. ఇప్పుడు స్లోగా ఆ హిండ్రెన్స్ అనేది తగ్గిపోయింది. మోర్ అండ్ మోర్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ యాక్సెప్టింగ్ దిస్ రోబోటిక్ టెక్నాలజీ. ఇంకోటి ఏంటంటే లెర్నింగ్ కర్వ్. యూజువల్గా ఈ రోబోటిక్ టెక్నాలజీస్ అనేది మనం ట్రైనీ సర్జన్స్కి ఇనీషియల్గా మామూలుగా నేర్పించాము బికాస్ ఆఫ్ మల్టిపుల్ రీజన్స్. ఫస్ట్ ఓపెన్ సర్జరీ నేర్చుకోవాలి, దాని తర్వాత దే హ్యావ్ టు ప్రొసీడ్ విత్ లాప్రోస్కోపిక్. సో ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టైం నార్మల్గా ఇన్యాడిక్వేట్లీ ట్రైన్డ్ సర్జన్స్ కానీ, లేకపోతే ట్రైనింగ్ కంప్లీట్ కాలేదంటే యూజువలీ రోబోటిక్ సర్జరీస్ అనేటివి చేయలేరు. థర్డ్ థింగ్, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ రోబోటిక్ సర్జరీస్లో కొన్ని డిసడ్వాంటేజెస్ అనేటివి ఉన్నాయి. ఒకటి ఏంటంటే టాక్టైల్ సెన్సేషన్ అంటారు. అంటే కొన్ని ట్యూమర్స్ మనం ఖచ్చితంగా ఫీల్ కావాలి, ఆ ట్యూమర్ టిష్యూ ఉందా లేదా, నార్మల్ టిష్యూకి పాకిందా లేదా అనేది మనం ఫింగర్స్తో తాకి మనం ఫీల్ కావాలి. ఆ టాక్టైల్ సెన్సేషన్ అయితే ఈ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా తెలీదు. ప్రాబబ్లీ ఫ్యూచర్ ఇన్ ద 10-20 ఇయర్స్లో ఆ టెక్నాలజీ కూడా యాడ్ అయితే దెన్ దెర్ ఇస్ నథింగ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు రోబోటిక్ సర్జరీ అనగానే కాస్ట్ ఎక్కువ అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటూ ఉంటారు. అసలు ఎలా ఉంటుంది సార్ దానికి? ఇది వరకు రోబోటిక్ టెక్నాలజీ ఇన్కార్పొరేట్ చేసుకోవాలంటే చాలా కాస్ట్ అయ్యేది. ఇప్పుడు యాజ్ అండ్ వెన్ మోర్ కంపెనీస్ వస్తున్నాయి, ప్లస్ మోర్ హాస్పిటల్స్ ఇది ఇన్కార్పొరేట్ చేసే కొద్దీ కాస్ట్ అనేటివి తగ్గుతూ వస్తున్నాయి. నార్మల్ లాప్రోస్కోపిక్ సర్జరీకి మనం కంపేర్ చేస్తే నార్మలీ రోబోటిక్ సర్జరీస్ అనేటివి అరౌండ్ 75,000 to 1 lakh ఎక్స్ట్రా అవుతాయి. లార్జ్లీ బికాజ్ ఎందుకంటే ఆ రోబోటిక్ ఇన్స్ట్రుమెంటేషన్ కొనడానికి నార్మలీ హాస్పిటల్స్కి ఇట్ విల్ కాస్ట్ అరౌండ్ 15 to 20 crores. సో ఆ ఫిక్స్డ్ ఎక్స్పెన్సే కాకుండా ఎవ్రీ సర్జరీకి నార్మలీ ఇన్స్ట్రుమెంట్స్ అనేది రీయూజ్ అనేది అందరికీ చేయలేము. సో ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ యూజెస్ అనేటివి ఉంటాయి ఆ ఇన్స్ట్రుమెంట్స్కి. 10 సర్జరీస్కి చేయొచ్చు, లేకపోతే 12 సర్జరీస్కి చేయొచ్చు. సో ఆ కాస్ట్ అనేది నార్మలీ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ఈ 75 to 1 lakh కాస్ట్ అనేది అడిషనల్ కాస్ట్ వస్తుంది. మోస్ట్ ఇన్సూరెన్సెస్ ఇప్పుడు కవర్ చేస్తున్నాయి అండ్ మోస్ట్ పేషెంట్స్ ఇప్పుడు ఎక్కువ అవేర్నెస్ పెరిగే కొద్దీ దే ఆర్ ఆప్టింగ్ ఫర్ ఇట్. బట్ స్టిల్ ఎవరికైనా అఫోర్డబిలిటీ ఇష్యూ అయితే దెన్ వీ టెల్ దెమ్ సర్జరీ చేయించుకోవడం అవసరం, కానీ అది మీరు ఓపెనా రోబోటికా అన్నది అంత పట్టించుకోని అవసరం లేదని మామూలుగా కౌన్సిల్ చేస్తాం. ఓకే, అలాగే ఇప్పుడు ఈ రోబోటిక్ సర్జరీ టెక్నాలజీ అన్నది పేషెంట్స్కి ఎంతవరకు హెల్ప్ అవుతుంది అంటే ఏం చెప్తారు? రోబోటిక్ టెక్నాలజీ కంటే మనం మినిమల్ యాక్సెస్ టెక్నాలజీ గురించి కామన్గా మాట్లాడుకోవచ్చు. మినిమల్ యాక్సెస్ టెక్నాలజీ అంటే ఓపెన్ సర్జరీ అంటే మనం పెద్ద కట్ చేసి సర్జరీ చేయడం. మినిమల్ యాక్సెస్ సర్జరీ అంటే చిన్న రంధ్రాల ద్వారా మనం సర్జరీ చేయడం. మినిమల్ యాక్సెస్ సర్జరీ టైమ్ అండ్ అగైన్ చాలా రీసెర్చ్ జరిగింది. ఇన్ ఎవ్రీ ఆర్గన్ సిస్టమ్ మోర్ ఆర్ లెస్ మినిమల్ యాక్సెస్ సర్జరీలో రికవరీ టైమ్స్ అనేది తక్కువ ఉంటుంది, బ్లడ్ లాస్ అన్నది తక్కువ ఉంటాయి. సో దాంతో పేషెంట్ హాస్పిటల్ నుంచి త్వరగా డిశ్చార్జ్ అవుతారు, త్వరగా మొబైల్ అవుతారు, ప్లస్ ఫైనలీ వర్క్ అన్నది వాళ్ళ యూజువల్ వర్క్ ప్యాటర్న్ అనేది త్వరగా దే విల్ బీ ఏబుల్ టు యాక్సెప్ట్ ఇట్.
అలాగనే రోబోటిక్ టెక్నాలజీ కూడా మనం యాడ్ చేసుకుంటే మినిమల్ యాక్సెస్ టెక్నాలజీకి ఉండే అడ్వాంటేజెస్ అన్నీ ఉన్నాయి. అదే కాకుండా బెటర్ విజన్ ఉంటుంది, అంటే మ్యాగ్నిఫికేషన్ 10x మ్యాగ్నిఫికేషన్ అనేది మనకు అందుతుంది ఆపరేషన్ టైంలో. దానివల్ల బ్లడ్ లాస్ తగ్గుతుంది, ప్రిసిషన్ పెరుగుతుంది. సో చిన్న చిన్న నరాలు కానీ నర్వ్స్ కానీ బ్లడ్ వెసల్స్ కానీ అన్నీ బాగా మనకు తెలుస్తాయి కాబట్టి సర్జరీ ప్రిసిషన్ అన్నది పెరుగుతుంది. సో ఇన్ దట్ సెన్స్ మనకు లాంగ్ టర్మ్ అవుట్కమ్స్ పెద్దగా మారకపోయినా కానీ షార్ట్ టర్మ్ అవుట్కమ్స్ అంటే పేషెంట్ రికవరీ అండ్ ఎర్లీ మొబిలిటీ అండ్ ఎర్లీ రిటర్న్ టు వర్క్ అనేది ఖచ్చితంగా పెరుగుతాయి. ఓకే, అంటే ఎన్ని రోజుల్లో రికవరీ అవ్వచ్చు అంటారు సార్ నార్మల్ సర్జరీకి అలాగే రోబోటిక్? సో జస్ట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రెక్టమ్ అంటే మన పెద్ద పేగులో రెక్టమ్ అంటే రెక్టమ్ ఆర్ కొలానిక్ క్యాన్సర్స్ అంటే మన పెద్ద పేగులో వచ్చే క్యాన్సర్స్లో మనం ఓపెన్ సర్జరీ చేస్తే నార్మల్గా మనం 5 days అనేది హాస్పిటల్లో ఉంచుతాం, 5 to 6 days. మనం అదే రోబోటిక్ టెక్నాలజీతో లేకపోతే మినిమల్ యాక్సెస్ టెక్నాలజీతో చేసినట్టుగా అయితే నార్మలీ వీ కెన్ డిశ్చార్జ్ యాజ్ ఎర్లీ యాజ్ day 2 or day 3. ఓకే, డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా వాళ్ళకి ప్రొలాంగ్ బెడ్ రెస్ట్ కానీ లేకపోతే లిమిటేషన్ ఆఫ్ యాక్టివిటీస్ కానీ నార్మల్గా సజెస్ట్ చేయము. దే కెన్ గో బ్యాక్ టు దేర్ యూజువల్ యాక్టివిటీస్ వన్స్ ఆఫ్టర్ డిశ్చార్జ్. ఓకే, అంటే ఇప్పుడు ఈ సర్జరీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ పేషెంట్స్కి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంటారా? సో ఇది మీరు అడిగింది కామన్ క్వశ్చన్, ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు రోబోటిక్ టెక్నాలజీ. మీరు అడిగేది క్యాన్సర్ సర్జరీలో ఒకసారి సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయా అన్నది. క్యాన్సర్ నేచర్ ఎటువంటిదంటే మనం క్యూరేటివ్ రిసెక్షన్ ప్లాన్ చేసిన తర్వాత కూడా నార్మల్గా మన కంటికి స్కాన్లో కనిపించినటువంటి కణాలు ఉండిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అది మనకు అదే ఆపరేటివ్ ఫీల్డ్లోనే కాకుండా బ్లడ్ సర్క్యులేషన్లో కూడా ఉండే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. దట్ ఈస్ ద వెరీ నేచర్ ఆఫ్ క్యాన్సర్. అందుకనే క్యాన్సర్ అంటే అందరూ భయపడతారు, ప్లస్ సెంటర్స్ కూడా ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాయి రీసెర్చ్లో. సో మనం పూర్తిగా స్కాన్లో కనిపించే డిసీజ్, మనకు కంటితో కనిపించే డిసీజ్ తీసేసినా కానీ రికరెన్స్ అనేది ఛాన్సెస్ ఉంటాయి. డిఫరెంట్ క్యాన్సర్స్కి డిఫరెంట్గా, అంటే థైరాయిడ్ క్యాన్సర్స్కి రికరెన్స్ రేట్ తక్కువ ఉంటాయి, అలాగనే బ్రెస్ట్ క్యాన్సర్స్కి కొంచెం ఎక్కువ ఉంటాయి. అదే కాకుండా రెట్రోపెరిటోనల్ సార్కోమాస్ అటువంటి క్యాన్సర్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ రికరెన్స్ రాకుండా కూడా తర్వాత ఇప్పుడు కీమోథెరపీ కానీ ఇమ్యూనోథెరపీ కానీ వచ్చేసాయి. అండ్ ఆల్సో రేడియేషన్, ఇవన్నీ అడ్జువెంట్ థెరపీస్ అంటారు. ఇవన్నీ రికరెన్స్ రాకుండా తగ్గిస్తాయి. కానీ 100% ఒక సర్జరీ తర్వాత రాదు అన్నదైతే ఇంతవరకు చెప్పలేము. ఎనీ డాక్టర్ హూ హెస్ ట్రైన్డ్ ఇన్ అ క్యాన్సర్ సెంటర్ వాళ్ళకి తెలుసు ద రియాలిటీస్ ఆఫ్ వాట్ దిస్ ఇస్. బట్ యాజ్ టైమ్ గోస్ ఆన్ వీఆర్ గెటింగ్ బెటర్. ఓకే సార్, అలాగే ఇప్పుడు క్యాన్సర్ అనగానే డిఫరెంట్ క్యాన్సర్స్ ఉంటాయి మనం మాట్లాడుకున్నట్లే. సో మరి ఎలాంటి క్యాన్సర్స్కి రోబోటిక్ సర్జరీ అన్నది సజెస్ట్ చేస్తారు, ఎలాంటి వాటికి యూస్ చేస్తారు ఎక్కువగా? సో ఓపెన్ సర్జరీలో ట్రెడిషనల్గా మనకు చేతికి యాక్సెస్ అన్నది దక్కడం కష్టమయ్యే క్యాన్సర్స్ అనేటివి ఖచ్చితంగా రోబోటిక్ సర్జరీలో ఇట్ హ్యాస్ బీన్ ఎ గ్రేట్ లీప్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోస్టేటిక్ క్యాన్సర్స్ అండ్ పెల్విక్ సర్జరీస్, అంటే మన కడుపులో ఉండే లోవర్ భాగంలో పెల్విస్ అంటారు, అందులో ఉండేటువంటి ఆర్గన్స్లో వచ్చే క్యాన్సర్స్ అనేటివి మనం ట్రెడిషనల్గా ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళం. అయినా కానీ ఆ విజన్ కానీ ఆ మ్యాగ్నిఫికేషన్ కానీ దక్కేది కాదు. సో ఆ ప్రిసిషన్ అనేది ఆల్వేస్ ఇట్ యూస్ టు ల్యాక్. ఇప్పుడు రోబోటిక్ టెక్నాలజీ వచ్చిన తర్వాత లో రెక్టల్ క్యాన్సర్స్, అంటే రెక్టంలో ఉండేటువంటి లోవర్ మోస్ట్ భాగం కానీ ప్రోస్టేట్ క్యాన్సర్స్ కానీ ఇది అడ్వాన్స్ మ్యాగ్నిఫికేషన్ ప్రిసిషన్తో చేయగలుగుతున్నాం. ఇంకొకటి ఇదివరకు ట్రెడిషనల్గా ఓపెన్ సర్జరీతోనే చేసేటివి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ సర్జరీస్ అనేటివి ఖచ్చితంగా నెక్లో ఒక కాటు వేసిన తర్వాతనే తీసేవాళ్ళు. ఇప్పుడు వీఆర్ ఏబుల్ టు డూ ఇట్ విత్ ఎ స్కార్లెస్ టెక్నాలజీ, అంటే ఆ చిన్న చిన్న రంధ్రాలు అనేటివి చెస్ట్ రీజన్లో ఉంటాయి అండ్ వీ యాక్సెస్ ద థైరాయిడ్ అండ్ రిమూవ్ ఇట్. సో ఇటువంటి డిఫికల్ట్ టు యాక్సెస్ రీజన్స్లో డెఫినెట్గా రోబోటిక్ సర్జరీస్ అనేటివి రెవల్యూషనైజ్ చేశాయి. ఓకే, అలాగే ఇటీవల కాలంలో ఈ రోబోటిక్ సర్జరీ అన్నది బాగా అప్డేట్ అయింది సార్. ఇన్ ఫ్యూచర్లో ఇంకా ఎలా అప్డేట్ అయ్యే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా టెక్నాలజీ అన్నది చాలా ఫాస్ట్గా అడ్వాన్స్ అవుతుంది. వాట్ వాజ్ దేర్ 5 years బ్యాక్ ఇప్పుడు కూడా మార్పులు వచ్చేసాయి. నా ట్రైనింగ్ పీరియడ్లో 10 years బ్యాక్ ఉన్న రోబోటిక్ టెక్నాలజీకి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. ఆ జనరేషన్స్ అనేవి మారాయి. ఈవెన్ దో కంపెనీస్ అనేవి పెద్ద కంపెనీస్ సేమ్గానే ఉన్నాయి. అప్పుడు రోబోటిక్ ఎస్ఐ సిస్టమ్ అనేది ఉండేది, డావిన్సీ ఎస్ఐ సిస్టమ్. ఇప్పుడు ఎక్స్ఐ సిస్టమ్ అనేది ఉన్నాయి. మా హాస్పిటల్ కూడా ఎక్స్ సిస్టమ్ ఉంది, విచ్ ఇస్ ద లేటెస్ట్ టెక్నాలజీ ఇన్ డావిన్సీ. అదే కాకుండా డావిన్సీ సింగిల్ పోర్ట్ సిస్టమ్స్ కూడా వచ్చేసాయి, అంటే 3-4 holes కాకుండా ఒక చిన్న హోల్తోనే మనం మొత్తం సర్జరీ చేసేట్టుగా ఆ టెక్నాలజీ కూడా వచ్చేసింది. ఇదే కాకుండా మోర్ అండ్ మోర్ దెర్ ఇస్ రీసెర్చ్ గోయింగ్ ఆన్ ఆల్ ద థింగ్స్ దట్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, అంటే టాక్టైల్ ఫీడ్బ్యాక్, అంటే మనం పట్టుకుంటే ఆ ఫీల్
అది సర్జన్కి ఎలా ట్రాన్స్మిట్ చేయాలి, ప్లస్ ఆ మ్యాగ్నిఫికేషన్ అండ్ 3D విజన్ అనేది ఇంకా బెటర్గా ఎలా చేయాలి, ప్లస్ కొంచెం ఏఐ టెక్నాలజీ కూడా ఎలా యాడ్ చేయాలనేది రీసెర్చ్ జరుగుతూ ఉంది. ఇన్ ఫ్యూచర్ డెఫినెట్లీ ఏఐ అండ్ ద రోబోటిక్ మాన్యువల్ టెక్నాలజీ అవన్నీ యాడ్ అయ్యి యూ విల్ హ్యావ్ ఎ బెటర్ వర్షన్ ఆఫ్ దిస్ కరెంట్ రోబో. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మనం అందరూ కూడా ఏఐ టెక్నాలజీ గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటున్నారు. సో అంటే ఈ రోబోటిక్ టెక్నాలజీకి ఏఐ అన్నది చాలా ముఖ్యమైనది అని మీరు కూడా భావిస్తున్నారా? రోబోటిక్ టెక్నాలజీ ఇది ఏఐ ఇంత హైప్ లేనప్పుడే డెవలప్ అయ్యింది. కానీ ఇప్పుడు మనము మాన్యువల్గా సర్జన్ ఆపరేట్ చేసి ప్రతి ఒక్క స్టెప్ మనం చేస్తేనే రిప్లికేట్ చేసే రోబోస్ మన ఆపరేషన్ థియేటర్లో ఉన్నాయి. ఈ ఏఐ టెక్నాలజీతో సమ్ బిట్ ఆఫ్ అటానమీ వస్తుందని మోస్ట్ ఆఫ్ ద సర్జన్స్ భావిస్తున్నారు. లైక్ ఏఐ అంటే నార్మల్గా ఎక్కువ డేటా ఉన్నప్పుడు మనం ఏఐ టెక్నాలజీస్ యూజ్ చేసి ఆ డేటాని ఫిల్టర్ అవుట్ చేసి ఎలాగ హౌ వీ కెన్ మేక్ సెన్స్ అనేది చూస్తుంటాం. సో ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ రోబోటిక్ సర్జరీస్ చేసిన తర్వాత ఆ సర్జన్ మూమెంట్స్ కానీ ఎటువంటి సిచ్యువేషన్లో ఎటువంటి మూమెంట్ సర్జన్ చేస్తారని ఆ డేటా అంతా కంపైల్ చేసి there are companies that are working on autonomy of these robotic systems. So definitely AI and this current surgical robotic systems merge అవుతాయి in probably future. ఇప్పటికైతే ఆ టెక్నాలజీ జస్ట్ స్టార్టింగ్ స్టేజెస్లోనే ఉంది. ఓకే, అలాగే ఇప్పుడు ఈ రోబోటిక్ టెక్నాలజీ సర్జరీలో ప్రావీణ్యం అంటే ముందుకు వెళ్ళాలి అనుకున్న న్యూ డాక్టర్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటండి? అంటే ఇందులోనే సెటిల్ అవ్వాలి, ఇందులో బాగా ఉండాలి అనుకుంటారు కదా. యంగ్ డాక్టర్స్కి మోర్ ఆర్ లెస్ మేము ఇచ్చే సలహా ఏంటంటే మన బేసిక్స్ ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. సో రోబోటిక్ సర్జన్, రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ బీ ఏ గుడ్ అండ్ వెల్ ట్రైన్డ్ సర్జన్. సర్జరీ అయిన తర్వాత సర్జికల్ ఆంకాలజీలో స్పెషలైజేషన్ చేసిన తర్వాతనే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు గెట్ ఇన్ టు దిస్ ఫీల్డ్. ముందు కాలంలో చాలా కష్టంగా ఉండేది. దెర్ వర్ ఫ్యూ సెంటర్స్ కాబట్టి ట్రైనింగ్ సెంటర్స్ కూడా చాలా తక్కువ ఉండేటివి. ఇప్పుడు మోర్ అండ్ మోర్ సర్జన్స్ ఆర్ డూయింగ్ దిస్. ట్రైనింగ్ పొజిషన్స్ కూడా వచ్చాయి. బట్ నెవర్ జంప్ ఇన్ టు దిస్. ఫస్ట్ మీరు ఓపెన్ సర్జరీలో ఫుల్లీ కాన్ఫిడెంట్ ఉన్న తర్వాత దెన్ యూ హ్యావ్ టు జంప్ ఇన్ టు దిస్ లేటెస్ట్ టెక్నాలజీస్. ఓకే, అలాగే ఇప్పుడు రోబోటిక్ సర్జరీని సజెస్ట్ చేయగానే పేషెంట్స్ అనేవాళ్ళు డిఫరెంట్గా స్పందిస్తూ ఉంటారు. అంటే కొత్తగా ఉంటుంది కాబట్టి. సో అలాంటి వాళ్ళకి మీరు ఎలా సజెస్ట్ చేస్తారు? అంటే ఎలా ఉంటుంది ఏంటి అన్నది వాళ్ళ డౌట్స్ అన్నిటిని ఎలా క్లియర్ చేస్తారు? మీరు చెప్పింది కరెక్టే. రోబోటిక్ సర్జరీ అనిన వెంటనే నార్మల్గా కొంతమంది పేషెంట్స్ ఏమనుకుంటారంటే ఇది ఒక మార్కెటింగ్ గిమ్మిక్ అనుకుంటారు. అంటే ఏదో కొత్త టెక్నాలజీ చూపించి హాస్పిటల్ మనీ ఏమైనా తీసుకోవాలనుకుంటుందో లేకపోతే కన్విన్స్ చేయాలనుకుంటున్నారో అది కొంతమంది అనుకుంటారు. కొంతమంది మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ లాగా డాక్టర్ చేయరేమో సర్జరీ, వేరే ఏదో మిషన్ చేత చేపిస్తున్నారని అనుకుంటారు. థర్డ్ థింగ్, పేషెంట్స్ ఏమనుకుంటారంటే ఏ టెక్నాలజీ అయితే ఏముంది మాకు లీస్ట్ కాస్ట్లో ఏదో ఒక సర్జరీ చేస్తే సరిపోతుందండి. ఒక విధంగా చూసుకుంటే అన్ని పాయింట్ ఆఫ్ వ్యూస్లో కొంచెం నిజమైతే ఉంది. రోబోటిక్ టెక్నాలజీ అనేది ఇట్ ఈస్ అ వెరీ యూస్ఫుల్ టెక్నాలజీ. డాక్టర్స్కి చాలా యూజ్ అవుతుంది, సర్జన్స్కి చాలా యూజ్ అవుతుంది. కానీ సమ్ హాస్పిటల్స్ ఆర్ మార్కెటింగ్ ఇట్ ఇన్ ద రాంగ్ వే. అవసరం లేని ప్రొసీజర్స్ కూడా రోబోటిక్ సర్జరీ అని మార్కెట్ చేస్తున్నారు. సో దట్ ఈస్ కాజింగ్ ఎ లాట్ ఆఫ్ బ్యాడ్ నేమ్. ఇంకొకటి ఏంటంటే ద కాస్ట్ అనేది ఇది వరకు చాలా హైగా ఉండేది, ఇప్పుడు చాలా తగ్గింది. ఇట్ హెస్ కమ్ బ్యాక్ ఆల్మోస్ట్ లాప్రోస్కోపిక్ సర్జరీకి దీనికి ఆల్మోస్ట్ యాజ్ ఐ సెడ్ 70,000 డిఫరెన్సే వస్తుంది. థర్డ్ థింగ్ ఈజ్ డాక్టర్ ఏ ప్రొసీజర్ చెప్పినా కానీ మేము లీస్ట్ కాస్ట్ అయ్యే ప్రొసీజర్ చేయించుకుంటామన్న థాట్ ప్రాసెస్ అన్నది తప్పు. డాక్టర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే అన్ని విని యూ షుడ్ టేక్ ఏ ఇన్ఫార్మ్ డెసిషన్. ఓపెన్ సర్జరీనా, లాప్రోస్కోపిక్ సర్జరీనా, రోబోటిక్ సర్జరీనా అని. కొన్ని సర్జరీస్ రోబోటిక్ లాప్రోస్కోపిక్ సర్జరీ చేస్తేనే బెటర్ అవుట్కమ్స్ ఉంటాయి, కొన్ని సర్జరీస్ ఓపెన్ సర్జరీ చేస్తేనే బెటర్ అవుట్కమ్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా మీరు డాక్టర్ చెప్పింది వినండి, మీ రీసెర్చ్ కూడా చేయాల్సింది. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నాగరాజ్ గారు నమస్తే అండి. డాక్టర్ వరుణ్ రెడ్డి గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో అడగండి. నాకు కిడ్నీలోని క్యాన్సర్ కంటెంట్ని రిమూవ్ చేయిస్తారమ్మా. ఓకే తీసిన తర్వాత ఇప్పుడేమో అది మళ్ళీ ఆరోగ్యం జరిగి దానివల్ల ఎఫెక్ట్ ఉంటుంది. నాకు భయంగా ఉన్నప్పుడు డాక్టర్ ఏం చెప్పారు, మీకు ఏం అర్థం లేదు, సినిమా కానీ చూపించిన అర్థం లేదు, అంత బాగానే ఉంది, మీకు ఏమైతే వెళ్ళిపోవచ్చు అన్నారండి. దాని మీద నాకు అది అవగాహన తెలుస్తున్నాను మీకు. ఓకే, నాకు ఫాలో అయినంత వరకు వీరికి కిడ్నీలో ట్యూమర్ ఉండింది. సో తీసేసిన తర్వాత ఫర్దర్గా ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు.
అని డాక్టర్ గారు చెప్పారు. సో అది కరెక్టే అండి. కిడ్నీలో ఉన్న ట్యూమర్స్ నార్మల్గా తీసేసిన తర్వాత మోర్ ఆర్ లెస్ ఫర్దర్ ట్రీట్మెంట్స్ అనేది ఏం అవసరం పడకపోవచ్చు. హౌఎవర్ కిడ్నీ క్యాన్సర్స్లో అడ్వాన్స్ స్టేజెస్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఇమ్యూనోథెరపీ అన్నది వచ్చింది. సో డెఫినెట్గా మీ ట్రీటింగ్ హాస్పిటల్లో ఒక సర్జన్తో పాటు ఒక మెడికల్ ఆంకాలజిస్ట్ కూడా ఉంటారు. సో వారిని ఒక ట్యూమర్ బోర్డ్ మీటింగ్కి పిలిపించి నార్మల్గా అందరూ డిస్కస్ చేస్తారు. సో డిస్కస్ చేసిన తర్వాత మీ ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ అవసరమా లేదా అన్నది డిసైడ్ చేస్తారు. ఓకే అండి, ఇంకొక కాలర్ ఉన్నారు, సుబ్రహ్మణ్యం గారు హైదరాబాద్ నుంచి. సుబ్రహ్మణ్యం గారు నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ అజయ్ వరుణ్ రెడ్డి గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో అడగండి. ఏం లేదండి, మా తమ్ముడికి నెక్ ఆంకాలజీలో చూపించామండి. 1 year బ్యాక్ సర్జరీ చేశారు. ఓకే. అయితే అది ఊపిరి అందుతలేదని గొంతు దగ్గర హోల్ పెట్టారండి. ఓకే. 1 year లో పైప్ తీసేస్తా అన్నారు. తర్వాత ఏమైందంటే లోపల ఆయనకి మొత్తం బురదల లెక్కన సుళ్ళు లెక్కన వచ్చాయండి లోపల. ఓకే. లాస్ట్ మార్చికి ఈ మార్చికి ఇదయ్యాక మొన్న సర్జరీ చేస్తా అన్నారు. ఓకే. ఇప్పుడు ఏమంటున్నారంటే సర్జరీకి సెట్ కాదు. ఓకే. మరి ఇది కుదరదు, డాక్టర్ అంతా మీటింగ్ పెట్టుకొని చెప్తా అన్నారు. మీటింగ్ పెట్టుకున్నాక ఈయన సర్జరీకి కుదరదు అని చెప్పి అంటున్నారండి. ఓకే. ప్రాబ్లం ఏంటి అంటే వెయిట్ లేడు అని చెప్పి అంటున్నారు. ఫిట్గా లేరు అంటున్నారా? ఫిట్ గా లేడు అని అంటున్నారు. ఓకే. మామూలు వేరే డాక్టర్ చూపిస్తే ఆయన ఏమన్నా సర్జరీ చేయాలి, ఇది సర్జరీకి ఇది ఉంటుంది, వేరే కీమో ఏమి రాదు, దీనికి సర్జరీ కంపల్సరీ చేయాలి అన్నారు. ఆయనకి ఏదైనా వెయిట్ పెంచితే ఏమైనా సర్జరీకి ఉపయోగపడతారా? ఓకే, థ్యాంక్ యూ అండి. సో వీరు అడిగినటువంటి క్యాన్సర్ మోస్ట్ ప్రాబబ్లీ హెడ్ అండ్ నెక్ సంబంధించిన క్యాన్సర్. సో మనం ఊపిరి తీసుకుండే ద్వారం అన్నా కావచ్చు, లేకపోతే ఫుడ్ తీసుకుండే స్థలంలో అయినా క్యాన్సర్ ఉండొచ్చు, నెక్ క్యాన్సర్. సో మోర్ ఆర్ లెస్ ఇనీషియల్గా ఇటువంటి క్యాన్సర్స్ అడ్వాన్స్ స్టేజెస్లో ఉన్నప్పుడు రేడియేషన్ అనేది ఇస్తారు. ఒక్కొక్కసారి మనం బ్రీతింగ్ ప్రాబ్లం కూడా వచ్చినప్పుడు ట్రెకియాస్టమీ అనేది ఒకటి ట్యూబ్ అనేది పెడతారు. దాని గురించి ఐ థింక్ మోస్ట్లీ చెప్పినట్టున్నారు. వారు చెప్పినట్లు మోస్ట్లీ ఫర్దర్ ఎవాల్యుయేషన్లో ఈ ట్యూమర్ అనేది చాలా పెద్దగా ఉన్నందువల్ల, లేకపోతే ఫర్దర్ కీమో యాక్ట్ అవ్వకపోతే నార్మలీ సర్జరీ అనేది నార్మలీ క్యూరేటివ్ ఆప్షన్ అనేది ఉంటుంది. కానీ నెక్కి ఇటువంటి సంబంధించిన క్యాన్సర్ సర్జరీస్ అనేది చాలా రిస్కీ సర్జరీస్ అండ్ పేషెంట్కి ఎంటైర్ వాయిస్ బాక్స్ కానీ ఫుడ్ పైప్ కానీ తీసేటువంటి సర్జరీస్. సో ఇటువంటి సర్జరీస్ ఫాలో కావాలంటే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఏమంటారంటే పేషెంట్ చాలా ఫిట్గా ఉండాలి. ఎప్పుడైనా మనం క్యాన్సర్ సర్జరీస్ గురించి ఆలోచించేటప్పుడు పేషెంట్కి మనం మంచి చేస్తున్నామా హార్మ్ చేస్తున్నామా అనేది బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. సర్జరీ టెక్నికలీ ఫీజిబుల్ అవ్వచ్చు, కానీ ఒక పర్టికులర్ పేషెంట్కి సర్జరీ రైటా కాదా అన్నది ఆ ట్రీటింగ్ డాక్టర్ ఖచ్చితంగా వేరే డాక్టర్స్తో కూర్చొని డిస్కస్ చేసి ఫ్యామిలీతో డిస్కస్ చేసి డిసైడ్ చేయాలి. ఇంకా మీకు డౌట్ ఉంటే ఖచ్చితంగా వేరే క్యాన్సర్ సర్జరీ దగ్గర కూడా వెళ్ళి ఇంకొక సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోవచ్చు మీరు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, ఇంకొక కాలర్ ఉన్నారు, మధు గారు బెంగళూరు నుంచి కాల్ చేశారు. మధు గారు. హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మధు గారు. హలో, చెప్పండి అండి, మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. కట్ అయినట్టు. ఓకే, కాల్ కట్ అయినట్లుందండి. అలాగే ఇప్పటి వరకు మీ హాస్పిటల్లో ఎన్ని రోబోటిక్ సర్జరీలు జరిగినాయి అంటే ఏం చెప్తారండి? సో ఇప్పుడు కరెంట్లీ నేను మెడికవర్ హాస్పిటల్స్లో ఉన్నాను. సో మెడికవర్ హాస్పిటల్స్లో ఒక ఎక్స్క్లూజివ్ రోబోటిక్ సర్జరీ వింగ్ అనేది ఉంది. సో అందులో మోస్ట్ డిపార్ట్మెంట్స్ అనేటివి చేస్తూ ఉంటాం. అట్లాగే క్యాన్సర్ సర్జరీ డిపార్ట్మెంట్స్ వీక్లీ అరౌండ్ 3 సర్జరీస్ వీ డూ ఎవ్రీ వీక్. ఎందుకంటే అదే రోబో గైనకాలజిస్ట్ కూడా వాడతారు, జనరల్ సర్జన్స్ కూడా వాడతారు, గ్యాస్ట్రో సర్జన్స్ కూడా వాడతారు. కానీ ఆంకో సర్జరీస్లో ఐ ఫీల్ ఇట్ ఈస్ అ రెవల్యూషనరీ స్టెప్. సో లో రెక్టల్ క్యాన్సర్స్, లేకపోతే థైరాయిడెక్టమీస్, కార్లెస్ థైరాయిడెక్టమీస్ అటువంటి పేషెంట్స్కి, ప్లస్ ఈసోఫేగస్ అంటే మన ఫుడ్ పైప్లో వచ్చే క్యాన్సర్స్కి తీయడానికి, అటువంటి క్యాన్సర్స్లో ఖచ్చితంగా అందరి పేషెంట్స్కి మేము రికమెండ్ చేస్తాము. సమ్ ఆఫ్ దెమ్ యాక్సెప్టెడ్. సో ఆ పేషెంట్స్కి మేము ఈ టెక్నాలజీతో ఆఫర్ చేస్తాము. కొంతమంది లేదు మేము ట్రెడిషనల్ మెథడ్లోనే వెళ్తామంటాము. సో వీ డోంట్ డినై దెమ్. సో అటువంటి పేషెంట్స్ మేము ఓపెన్ సర్జరీ చేస్తుంటాం. ఓకే, అలాగే ఇప్పటి వరకు చేసుకున్న అంటే రోబోటిక్ సర్జరీ అనగానే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అందరూ కూడా భయపడుతూ ఉంటారు. ఆఫ్టర్ సర్జరీ కంప్లీట్ అయిపోయిన తర్వాత పేషెంట్స్ ఎలా ఫీల్ అవుతారు, అలా ఏమంటున్నారు? మీకు చెప్పినట్లు రోబోటిక్ సర్జరీ అనేది ఒక్క సర్జరీ కాదు.
ప్రతి ఒక్క రోబోటిక్ సర్జరీకి దాని తర్వాత ఒక ప్రాపర్ ప్రొసీజర్ అన్నది ఉంటుంది. రెక్టమ్ క్యాన్సర్కి రోబోటిక్ రెక్టల్ రిసెక్షన్ లేకపోతే యాంటీరియర్ రిసెక్షన్ అంటారు. మన ఫుడ్ పైప్ చేసే ఆపరేషన్ని రోబోటిక్ ఈసోఫేజెక్టమీ అంటారు. సో ఒక్కొక్క సర్జరీకి ఒక్కొక్క టైం లైన్ అన్నది ఉంటుంది. బట్ బై అండ్ లార్జ్ మనం ఓపెన్ సర్జరీస్కి కంపేర్ చేసుకుంటే మోస్ట్ పేషెంట్స్ ఆర్ సాటిస్ఫైడ్, ఎందుకంటే వాళ్ళకి పెద్ద స్కార్స్ అంటూ లేవు. ప్లస్ వాళ్ళు ఇమీడియట్గా 2 or 3 డేస్లో నార్మల్గా వాకింగ్ ప్లస్ యూజువల్ యాక్టివిటీస్కి వెళ్ళిపోవచ్చు. మెయిన్గా ఏమనుకుంటారంటే సర్జరీకి కౌన్సిలింగ్ చేసేటప్పుడు చాలా భయపడతారు పేషెంట్స్. చిన్న సర్జరీ అయినా పెద్ద సర్జరీ అయినా ఒక సర్జరీ అన్న మాట విని వెంటనే భయపడతారు. కానీ సర్జరీ అయిపోయిన తర్వాత వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇస్ మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళు అనుకున్నంత భయపడిన అవసరం లేదు. మోస్ట్ ఆఫ్ దెమ్ రికవర్ ఇన్ ఏ స్మూత్ వే. ఓకే, ఫైనల్గా రోబోటిక్ సర్జరీకి సంబంధించి ఆ ప్రాసెస్ కానీ దాని గురించి ఓవరాల్గా ఒకసారి మా ప్రేక్షకులకు చెప్తారా? ఓవరాల్గా చాలా అపోహలు ఉన్నాయి రోబోటిక్ సర్జరీ గురించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మిత్స్ అనేటివి మీ మైండ్లో నుంచి తీసేయాలి. రోబోటిక్ సర్జరీ అంటే రోబోస్ ఆటోనామస్గా చెయ్యవు. సర్జన్ ఖచ్చితంగా ఆ ఆపరేషన్ థియేటర్లో ఉండాలి. సర్జన్ వారి ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్తో వచ్చిన స్కిల్స్ని ఎగ్జిబిట్ చేస్తేనే ఆ రోబోస్ అనేటివి నార్మల్గా మన బాడీలో ఆ ఇన్స్ట్రుమెంట్స్ అనేటివి ఆ మూమెంట్స్ అదే రకంగా రెప్లికేట్ చేస్తాయి. సెకండ్ థింగ్, లాప్రోస్కోపిక్లో చేసేటువంటి మోస్ట్ సర్జరీస్ రోబోటిక్ టెక్నాలజీతో కూడా చేయవచ్చు. ఇది బెటర్ ప్రిసిషన్, బెటర్ మ్యాగ్నిఫికేషన్ అండ్ ఓవరాల్ పేషెంట్ అవుట్కమ్ని పెంచుతాయి. థర్డ్ థింగ్, కాస్ట్ అనేటివి ఇంకా మనం ఫ్యూచర్లో ఇంకా తగ్గచ్చు. మోర్ కంపెనీస్ వస్తున్నాయి, మోర్ చీపర్ రోబోస్ వస్తున్నాయి. సో ఖచ్చితంగా ఇన్ ఫ్యూచర్ మోస్ట్ పేషెంట్స్ విల్ బీ ఏబుల్ టు అఫోర్డ్ దిస్ టెక్నాలజీ. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. రోబోటిక్ సర్జరీ గురించి మా ప్రేక్షకులకు చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ అండి. సో చూశారు కదా, ఇది ఇవాళ ఏబిఎన్ క్లినిక్. చూస్తూనే ఉండండి ఏబిఎన్.